అరే సింబగలే అలే లే లే ఇది ఓపెన్ చేసుకోవాలి లే అది పక్కవు 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 రా సింబ లేరా ఇక్కడ కూర్చోయి కూర్చోయిగా ఇగో ఇది ఓపెన్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జెడ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు మనం ఏంటంటే ఇల్లు ఎంత బాగా కట్టించుకున్నా కానీ ఏం చేసినా కానీ ఇప్పుడు మూలలు ఉంటాయి కదా, వాటిని అయితే మనం గోడలకు కొట్టినట్లయితే కొంచెం అక్కడ హోల్స్ లాగా పడిపోతాయి, క్రాక్స్ వస్తాయి. అట్లా లేకుండా మామూలుగా స్టిక్ చేసేటట్టు ఉండాలని స్టిక్కర్స్ లాంటివి ఉంటాయి కదా, అవైతే నేను ఆర్డర్ పెట్టాను. అవి ఎలా ఉంటాయి అంటే మంచిగా స్టిక్ అవుతాయా లేదా, ప్రోడక్ట్ మంచిగా వచ్చిందా లేదా చూద్దాం. నేను మీకు తర్వాత స్టిక్కర్ గోడకు అతికించి కూడా చూపిస్తాను నేను ఎట్లా వచ్చింది ఏమైందని. ఇక మా సింబగాడు అయితే నన్ను వదిలిపెడతలేడు. అప్పటి నుంచి ఏం చేస్తుందా అని నా చుట్టే తిరుగుతాను. ఇప్పుడైతే మనం ప్యాక్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఏంటి రెసిపీ? ఇది తినేటివి కాదురా, తినేటివి అనుకున్నాను. ఏది ఓపెన్ చేసినా ముందు వచ్చి నిలుచుంటావు. అంతకుముందు మాకు చిన్న చుక్కిగాడు, వాడు అట్లా చేసేది. ఇప్పుడు వాడు సైలెంట్ అయిపోయాడు. వాని ప్లేస్కి నువ్వు భర్తీ చెప్తాను. అద్దు, తినద్దు. కెమెరాకి అడ్డంగా కూర్చుంటే నేను ఎట్లా కనబడతారా? కవర్లో ప్యాకింగ్ అయితే వచ్చేసింది. ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇవి హ్యాంగింగ్ హుక్స్. ఇప్పుడు బట్టలు ఉంటాయి కదా, బట్టలు కానీ టవల్స్ కానీ ఏమైనా పెట్టడానికి బాగుంటుంది అని చెప్పి నేను ఇది పెట్టేశాను. అన్నిటి దగ్గర మొలలు కొట్టేసినట్టయితే మొత్తం క్రాక్స్ వచ్చేసి కొంచెం ఎట్లయినా గోడ ఖరాబ్ అయినట్టు అనిపిస్తుంది. అది కొన్ని రోజులకు ఊడిపోయినట్టయితే. అయితే ఈ స్టిక్కర్స్ అయితే గోడకి ఏం కావనేసి నేనైతే ఆర్డర్ పెట్టడం జరిగింది. అట్లాంటివి కూడా యాప్లో దొరుకుతాయి, మీషో యాప్లో. కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లోనైనా అమెజాన్లో అయినా ఏదైనా యాప్లోనైనా మీరు అవి కావాలంటే అవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను అది ఇంకొకసారి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది మీకు చూపిస్తాను ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు వెయిట్ని ఇది ఆపగలుగుతుంది. ఒకసారి మా హస్బెండ్ షేడ్స్ పెట్టి చూపిస్తాను నేను గోడ కతికించి. ఇప్పుడు చూద్దాం రండి. మేమైతే ప్రజెంట్ పొజిషన్ అయితే ఇగో ఇక్కడ అనుకుంటున్నామండి. కొంచెం హైట్లో పెట్టేస్తామని అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే నేను పెట్టి చూపిస్తాను. ఇది పట్టుకో బాబు. ఓకే, ఇగో ఇలా వస్తుంది కదండి. దీన్ని ఇలా తీసేసిందంటే స్టిక్కర్ అనేది ఊసొస్తుంది. ఇప్పుడు మనం కావాలనుకున్న ప్లేస్లో దీన్ని అయితే స్టిక్ చేసేద్దాం. ఓకేనా? ఈ పొజిషన్ కొంచెం కిందికి ఇదిగా షెడ్స్ కిందికి అయితే దోమలు వస్తాయి. మరి అది కిందికను ఓకేనా? వన్ సైడ్ అయితే హైట్ ఇట్లా నువ్వు చూసే విధానం పెట్టున్నావు. నాకు అటు పైకి ఎక్కువ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, నువ్వు కెమెరాలో చూడకు. ఆ చెయ్యి కింది కొంచెం దింపు. ఓకే, ఇదే వన్ సైడ్ అనిపిస్తుంది నాకు. లేదు కరెక్టే. ఎట్లున్నా కూడా అది చేసుకుంటా కదా. నేనైతే ఇప్పుడైతే స్టిక్కర్ అతికించేస్తున్నా. ఇక్కడ కొంచెం అయితే స్టిక్కర్ పోయినట్టు అనిపించింది, అతుక్కోవట్లేదు. మిగతా పార్ట్ అంతా అతుక్కున్నది మంచిగానే. కాకపోతే ఇది ఎంతవరకు వెయిట్ ఆగుతుంది, ఎన్ని రోజులు ఆగుతుంది అన్నది అయితే నాకు తెలియదు. ప్రజెంట్ అయితే నేను మా హస్బెండ్ షర్ట్స్ పెట్టి అయితే చూపిస్తాను. కొన్ని షర్ట్స్ ఇవ్వాలి ఇక్కడైతే వేస్తున్నా. నేనైతే మొత్తానికైతే దీనికి 1 2 3 4 5 6 7 8 9 10 11
మొత్తం 12 షేడ్స్ అయితే హ్యాంగ్ అయితే చేశాను. ఎక్కడనైతే చూసి వచ్చినట్టుగానైతే కనబడతలేదు. బట్ ఇది ఎన్ని రోజులు హ్యాండిల్ చేయగలుగుతుందో మాత్రం నాకు తెలియదు. ప్రజెంట్ అయితే ఓకే. నేను పెట్టిన మనీ ప్రకారం అయితే నాకు ఇది 90 రూపీస్ పడింది అంతే. ఈ 90 రూపీస్లో నాకైతే బెటర్ అనిపించింది. చూద్దాం ఎన్ని రోజులు అవుతుందో. మళ్ళీ నేను ఒక 1 వీక్ తర్వాత కానీ 1 మంత్ తర్వాత కానీ వీడియో చేస్తాను ఎన్ని రోజులు అవుతుందో. మొలని యూజ్ చేసే కంటే ఇంకా ఇక్కడ హోల్స్ పడతాయి కదా, దానికంటే నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే అవి ఏంటంటే ఒక్కసారి మనం మంచిగా కొట్టేసినామంటే గోడకు ఫిక్స్ అయిపోతాయి. అవి ఊడిపోవడానికి చాలా రోజులు పడతాయి. కాకపోతే ఇది ఎన్ని రోజులకు ఊడిపోతుంది తెలియదు. కాకపోతే చూడడానికి అయితే లుక్ అయితే బాగుంటుంది మనకు. మీకు మొలలు లాంటివి కూడా నేను ఇంకొకసారి ఆర్డర్ పెట్టి చూపిస్తాను. అవి ఎట్లా వచ్చాయి, అవి ఎట్లా స్టిక్ చేయాలి, అవి ఎంతవరకు లోడ్ ఆపగలుగుతాయి. ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా మనం డెకరేషన్ టైప్లో పెట్టిన, ఆ ఫొటోస్ పెట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను కిచెన్లోకి వెళ్ళి వచ్చాను ఇప్పుడే. ఒక 15 మినిట్స్ అయింది కావచ్చు. మొత్తానికి అయితే ఇది ఊడిపోయి కింద పడిపోయింది. సో స్టైలిష్గా ఉంటాయని బాగుంటాయని ఆర్డర్ పెట్టేస్తే ఇవైతే మొత్తానికి పనికి రాకుండా అయినాయి. స్టిక్కింగ్ అయితే మంచిగా కాలేదు. నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చలేదు. చూడండి, మొత్తం ఊడి కింద పడిపోయింది. స్టిక్ కాలేదు సరిగ్గా. అనవసరంగా అక్కడ ఉన్న పెయింట్ కూడా ఊసొచ్చింది. బాగా గట్టిగా స్టిక్ అవుతాయని అంటే నేను పెట్టేశాను, కానీ గట్టిగా స్టిక్ అయితే కాలేదు. వేస్ట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, నాకైతే నచ్చలేదు. నా బట్టలన్నీ ఇప్పుడు సదురుకోవాలి. నేను ఇవన్నీ మడతపెట్టి మళ్ళీ సెల్ఫ్లో పెట్టుకోవాలి. పనిలేని మంగళోడు పిల్లికి అలా దొరికిండు అన్నట్టు నా పనికి అట్లున్నది. ఇంకా మనకి స్టైలిష్గా కావాలంటే ఈ స్టిక్కర్స్ అని కాదు, ఉడేని దొరుకుతాయి. అవైతే బాగుంటాయి. నేను అందుకే ముందే చెప్పాను కదా, లుక్ కోసం చూస్తే ఇలాగే ఉంటుంది. మొలలు అనేటివి కొట్టినామంటే అవి అయితే చాలా రోజులు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.